ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు చేయండి కలుగు చేయనుగాక. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం సెలవిస్తుంది, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అనేటువంటి మాటను మనం చదువుతాము. ఏది తప్పక జరుగుతుంది, ఏది జాగు చేయకంటే ఆలస్యం చేయక ఏది వస్తుందంటే మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, దేవుడు చెప్పినటువంటి మాటలు తప్పక జరుగును, అది జాగు చేయక వచ్చునని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలు ఈరోజు నెరవేరుతాయి, రేపు నెరవేరుతాయని చెప్పి మనం అనేక దినాలుగా మనము కనిపెట్టుకుని ఉంటామండి. కానీ అవి ఆలస్యమైనప్పుడు మనం సొమ్మసిల్లిపోతాము, విసుగు పుట్టిపోతుంది. అసలు ఇంకెప్పుడు జరుగుతాయిలే అని మనకు విసుక్కుంటాం పిల్లలు. ప్రియమైన దేవుడు, కానీ పరిశుద్ధుల యొక్క జీవితంలో దేవుడు ఆలస్యము చేసిన వాటిని క్రమంగా ఆయన జరిగించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుడురా, ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను దేవుడు విడిపిస్తానని చెప్పి వారు బానిసలుగా వెళ్ళడానికి ముందుగానే 4 తరాలకు ముందు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుడు, వాళ్ళు దేవుని మాటను ప్రకారమే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ యొక్క సంవత్సరాలు, ఆ యొక్క సమయం అయిన 430 సంవత్సరాలు ముగించినటువంటి ఆ దినమే దేవుడు క్రియ జరిగించాడు, తన మాటలు నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, నా జీవితంలో ప్రతి ఒక్క దానినైనా క్రమంగా చేసేటువంటి దేవుడు. ఎప్పుడు ఎలాంటిది చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి నీ జీవితంలో మనుషులు నిన్ను మోసగించినా నీ దేవుడు నిన్ను మోసగించే దేవుడు కాదు. నువ్వు ఇన్ని రోజులుగా, ఇన్ని దినాలుగా నువ్వు దేని కొరకును కనిపెట్టుకుని ఉన్నావో, దేని కొరకును ప్రార్థిస్తున్నావో, ఆ మేళ్ళు నీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి త్వరలో నీవు పొందుకోబోతున్నావు, నీకు జరగబోతున్నాయని చెప్పి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యోసేపుకు దేవుడు చెప్పాడు, నేను హెచ్చిస్తానని చెప్పన్నాడు. ప్రియమైన దేవుడు, ఆలస్యమైంది కానీ దేవుడు తన మాటను నెరవేర్చాడు. ప్రియమైన దేవుడు, ఆయన ఆడిన మాటను తప్పే దేవుడు కాదు. మనుషులు మోసగించే ప్రకారం నిన్ను మోసగించే దేవుడు కాదు. మన నిరీక్షణ మాత్రము మనం కోల్పోకుండా, అయ్యా నువ్వు తప్పక జరిగించేటువంటి దేవుడు, ఆడిన మాట, ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు అని చెప్పి మనం నమ్మదామండి. ఖచ్చితంగా మన జీవితంలో తప్పక దేవుని మాటలు జరగబోతున్నాయి. జాగు చేయక దేవుని యొక్క మాటలు జరగబోతున్నాయి. జాగు చేయక ఉన్న ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. మా తండ్రి, మీ బిడ్డలతో మీరు మాట్లాడిన నీ కృపను బట్టి స్తోత్రమయ్యా. నీ బిడ్డలకు జీవితంలో నువ్వు చేసినటువంటి వాగ్దానము తప్పక జరుగుతుంది అనే యాను ఈ ఉదయకాల సమయంలో మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ మాట మీ బిడ్డలకు జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా తండ్రి, మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడినో ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.